ఏమా ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. అలాగేండి. ఏండోయ్ ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్ నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా? చూడండి ఇంకొంచెం ఉప్పు పడుతుంది వెయ్యి. అలాగండి. ఏమా భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు. ఇదేంట్రా మందుగుండు సామంతో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా ఆ సత్యబాబు కొంచెం టీ అంటే. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే పెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? అవసరానికి అప్పించారు. లేదు, నీ ఆస్తి చూసి అప్పించాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టేస్తూ ఉండు. అలాగేనండి. రేయ్ ఏంట్రా మోత? పెళ్లిల్లో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు. అందుకనే అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవీ మహాదేవన్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే ఆడి దగ్గర లవకోస గుండం కదా ఉంటాయి, వాయించారంటే దోలు తీరిపోద్ది. నువ్వు నోర్మై. హలో, ఒక్క నిమిషం ఉండండి. రేయ్ ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారికి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది? బ్లౌజ్. జాకెట్ కుట్టిమ్మనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వు ఇవ్వలేదు. సరేరా, ఇదిగో ఎవరు లేరు కొలతలు ఇద్దు గాని. చెప్పు తెగుద్ది. ఈ టచింగ్ లొద్దు, లైవ్ లో చూసావుగా, సైజ్ చేసి ఇవ్వు. నేను కుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజ్ లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది, కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం, నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావను 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? పట్టుకున్న మొగుడికి నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులు ఇవ్వవే? డబ్బులేంటి, ఇన్కమింగ్ ఫ్రీ కదా. నాకు నీకు కాదు. నీకు నాకు ఏంటి, ఫోన్కి ఫ్రీ కదా. నీలాంటి అదోళ్ళందరూ గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చేస్తావా? వద్దులే, ఇదిగో చిల్లరి. చిల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. మీ ఫ్రెండ్ వేణు గారు వచ్చారే. ఎలా సత్యబాబా, ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా, నీకోసం నిన్నటి నుంచి కాళ్ళరిగా తిరుగుతున్నాను. ఏ చెప్పులేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తాగుతావా? ఏంటోరా, ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫూరు, 2 టీ. తయారు
ఎదర సత్యబాబు కొట్లోంచి థియేటర్ వచ్చింది. మాకు వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అట్టు తిను. సత్యబాబు గారు థియేటర్ ఇచ్చింది తెమ్మని కాదు, మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదవి ఎవడో వెళ్ళి ఉంటాడు, మరి ఎదుగు అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరు లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు. ఏంట్రా వచ్చావు? అలా అంటావేంట్రా? నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్న నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 తిరిగి ఇచ్చేస్తానని 10 వచ్చి తీసుకెళ్తానట్ట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వదిలే. లేడీస్ చెప్తాను, నేను కొట్టుకోవాలరా. మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు, నాదివరా బూటు. వీడికి పరుగు దక్కాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. వీడి చుట్టూ రోజు సేపదుల కోసం తిరిగితే చాలు, రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఇలాంటి ఎదవైడా నీకండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి అని బోర్డు నెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే చేయబదులుకోవాలంటే యాదవకి వడ్డేసేస్తాను అనొచ్చుగా. సత్యబాబు గారు, ఈ నెల జీతం కొంత ముందిప్పిస్తారా? ఎందుకు బాబు? ఊరు నుంచి మా మరదలు వస్తుంది, సీర కొనిద్దామని. పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సీర కొనిస్తావా? అవునరా రే, నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టా ఉంటా. అది బిగిత్తుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది. కాలు జారినా చేయి జారినా నాకు సంబంధం లేదు. వాటి ఖరీదు 850 రూపాయలు. ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ. వడ్డీ సెపరేటు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే మీ అన్నల్ని ఆదుకుంటావని, మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటెట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకించుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండెకి రైలు కింద పడి చచ్చిపోయాడు. పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు. శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రే ఆసు, జాకీ, ఇదిగో బిస్కెట్లు తినండి. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్క సత్యబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు. లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు, ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్. నీకే నీకే తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగాడికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 5 లక్షలు చిల్లరించుకుంటానంటగా. అవునరా, మీరు రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా. అలా కొట్టేసావంట్రా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5,05,000 ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా, బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి. దీని మీద 0 సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్ అన్నీ రెడీ చేసుకుని వచ్చాం అనమాట. లేకపోతే బావగాడు అసలు గుంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. ఇదిగో మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాసేస్తాం. అలాగే, సంతకం పెట్టండి. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 ఇళ్ళ వాడిని అవుదామని. అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 5 పలుకుతావా? ఓపెన్ ఏంటి బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు, సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. బ్లాక్ మార్కెట్ అంటే
కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేసుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. మరి అలాంటి కేసులు వద్దు. కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెట్టి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కదా. పద. ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇది ఏమన్నా షకీల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లట్టుకుని చూసి రావడానికి మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులు అన్న తర్వాత కొన్ని పద్ధతులు ఎడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి.